కూడా మోకరించి తరడు వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థనతో మనము ఈనాటి ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ఆరంభం చేసుకుందాం. ప్రార్థన అందరూ కూడా తరడు వచ్చి ప్రభు సన్నిధిలో ప్రభువు చేసిన మేలులపై ప్రభువుకు స్తోత్రాలు చెల్లిస్తూ గత వారమంతా కూడా గత కాలమంతా కూడా ప్రభు మనందరినీ కాచి కాపాడి మనకు మంచి ఆయుర్వేద్యములను దయచేసి మనలను తన కృపలో నిలబెట్టినందుకు ప్రభు వందనాలు చెల్లిస్తూ ఈ పరిశుద్ధ దినమున ప్రభు సన్నిధిలో చేరి ప్రభువును ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి, ప్రభువును స్తుతించడానికి ప్రభు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభు వందనాలు చెల్లిస్తూ ప్రార్థన పూర్వకంగా మనము ప్రభు సన్నిధిలో కూర్చుందాం. ప్రార్థన. మమ్మల్ని విడిగా ప్రేమించిన మా ప్రియ పరమ తండ్రి, పరిశుద్ధుడా, పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గానా ప్రతి గానాలతో ప్రవేశించినటువంటి మా యేసయ్య, మా స్తుతులకు పాత్రుడా, మా స్తోత్రాలుడా, మా నమ్మదగిన రక్షక రాజా, నీకు స్తోత్రములు 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 ప్రభువా. ఆయన ఈ పరిశుద్ధ దినమున, ఈ పునరుత్థానపు దినమున, మేము సమాధి నుండి తిరిగి లేచిన ఈ పరిశుద్ధ దినమున నీ పాద సన్నిధిలో చేరి ప్రభువా నిన్ను ప్రార్థించే భాగ్యము, నిన్ను స్తుతించే భాగ్యము, నిన్ను కొనియాడే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. గత కాలం అంతా కూడా నేను ఎక్కడ చాటున మమ్మల్ని అందరినీ భద్రపరిచిన దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. ఆయన ఈ యొక్క పరిశుద్ధ దినమున నీ పరిశుద్ధ మందిరంలో చేరి అయా నీ బిడ్డలముగా కొద్దిమందిగా నిన్ను ఆరాధించి నిన్ను స్తుతించి నిన్ను గణపరిచే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో తండ్రి ఆరోగ్యంతో ఉండి అయా మరి నిన్ను స్తుతించాలి అనేటువంటి ఆశ కలిగి నీ మందిరంలోకి వస్తున్న ప్రతి బిడ్డ కూడా నీకు స్తోత్రాలు ప్రభా. ఆయన మరి ఇంకా కొంతమంది మా ప్రియులు అనారోగ్యంతో ఉండి వారి గృహాలలో ఉంటూ అయా మరి ఆరాధనలో అయా మరి లైవ్లో పాల్గొంటుండగా మీరు వారిని దీవించండి తండ్రి. ఎవరెవరైతే అయా ఈ సమయంలో తండ్రి మరి నీ సన్నిధిలోనికి చేరి అయా మరి నేను స్తుతించడానికి సిద్ధపడ్డారో వారిని దీవించండి ప్రభా, వారిని ఆశీర్వదించండి తండ్రి. నీకు వందనాలు. రీతిగా ఈ సమయంలో ఆయన మరి జరిగే ఈ ఆరాధన కార్యక్రమం అంతటిని కూడా మీరు దీవించండి, మీరు బలపరచండి, మీ నామానికి మహిమకరంగా వాడుకోండి తండ్రి. నీకు వందనాలు. ఆ రీతిగా ఈ సమయంలో మరొకసారి నాయన మమ్మల్ని అందరినీ దైవలాస్తన కాపి చెప్తున్నాం. మేమందరము కలిసి కొన్ని నిమిషాలు నిన్ను స్తుతిస్తూ నిన్ను గణపరుస్తూ నీ నామాన్ని మహిమపరుస్తూ కొన్ని పాటలు పాడుకుంటుండగా ఆ పాటల ద్వారా నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందండి తండ్రి. ఆయన కొన్ని నిమిషాలు మేము నీ యొక్క వాక్యాన్ని చదువుకునేటుండగా, నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా, నీ వాక్యాన్ని మా జీవితాలకు సరిపోల్చి చూసుకుంటుండగా నువ్వు మాతో మాట్లాడుతున్న తండ్రి నీకు వందనాలు. ఆయన మమ్మల్ని దర్శించండి తండ్రి, మా హృదయాలతో మాట్లాడండి ప్రభా, మా హృదయాలను తెప్పరిల్లు చేయండి తండ్రి. నీకు వందనాలు. ఎందుకంటే మీ మాటలే మా హృదయాలను బలపరుస్తాయి ప్రభా, నీ మాటలే మా జీవితాలను బలపరిచేవి ప్రభా, నీ మాటల ద్వారా మేము బ్రతుకుతాము తండ్రి. కాబట్టి నాయన మీరు మాకు నీ మాటలను దయచేసి మీ నామంలో మమ్మల్ని బలపరచుమని మమ్మల్ని దీపించమని మరొకసారి తండ్రి సమయంలో మరొకసారి మమ్మల్ని అందరినీ మీ దగ్గర స్థలకాపు చెప్తూ ఈ ఆరాధన కార్యక్రమం అంతటిని కూడా మీరు ఆశీర్వదించి మీ నామానికి మహిమకరంగాను చేరి వచ్చిన ప్రతి బిడ్డ కూడా దీవెనకరంగా మీరు సహాయం చేయమని, ఇంకా ఎవరెవరైతే గృహాలలో ఉండి అయా మరి కుటుంబాలుగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో అటు బిడ్డలకు కూడా మీ కాపుదల మీ తోడును అనుగ్రహించి నీ నామానికి మహిమకరంగా వాడుకోమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో ప్రభువును స్తుతిస్తూ అందరము కలిసి 17వ పాట అందరము కలిసి పాడుకుందాం. 17వ పాట ఆయనే నా సంగీతము బలమైన కోటయు జీవాధిపతి ఆయనని అందరము కలిసి పాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే నా జీవితకాలంలో స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే నా జీవితకాలంలో స్తుతించెదను.
పాటల పుస్తకంలో నుండి 730వ పాట అందరము కలిసి పాడుకుందాం. ప్రియుడా నీ ప్రేమ పాదము చేరితే నెమ్మది నెమ్మది అని. ప్రియుడా నీ ప్రేమ పాదము చేరితే నెమ్మది నెమ్మదియే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించెదా ఆనందమానందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించెదా ఆనందమానందమే.
శక్తితో పాడినప్పుడు మన జీవితం మరి దేవుడు అలాంటి నెమ్మదిని ఆనందాన్ని మన జీవితంలో దయచేయడానికి ప్రార్థన చేద్దాం. ఆ రీతి అందరూ కలిసి ఇంకొక పాట అక్కడే 739వ పాట, యేసుని సన్నిధిలో భలే మధుర మాధుర్యము కరుణా కటాక్షం. చాలాసార్లు వెళ్తే దేవుని సన్నిధిలో ఏమున్నది దేవుని మందిరములో మరి మధురం ఉన్నది, దేవుని మందిరంలో మరి కరుణా కటాక్షం ఉన్నది. మనకు ఏం దొరుకుతుందో మనమందరం కూడా ధ్యానపూర్వకంగా కలిసి పాడుకుందాం. ఈ సమయంలో 739వ పాట, యేసుని సన్నిధిలో భలే మధుర మాధుర్యము. యేసుని సన్నిధిలో భలే మధుర మాధుర్యము, యేసుని సన్నిధిలో భలే మాధుర్యము, మధుర మాధుర్యము కరుణా కటాక్షము, మధుర మాధుర్యము కరుణా కటాక్షము, దేవుని సన్నిధిలో మరి మధురము మాధుర్యము ఆనందము ప్రశాంతము మరి మనకు దొరికినటువంటిది. కాబట్టి మరి మనము ప్రభు సన్నిధిలో చేరి ఆ ప్రశాంతత కొరకు ఆ నెమ్మది కొరకు మనము ప్రభువును స్తుతించాలి, ప్రభువును వినపరచాలి. సమయంలో
అందరము కలిసి ఆ రీతిగానే ఇంకొక పాట పాడుకొని మనము వాక్య భాగంలోనికి వెళ్దాం. ఇంకొక పాట అందరము కలిసి పాడుకుందాం. 352వ పాట వస్తుంది కదా. నా ప్రియ యేసు రాజా ఆదుకోన ఇప్పుడు శోధనలో వేదనలో నిన్ను విడిపోనీయకు అని. మూడు 352వ పాట. నా ప్రియ యేసు రాజా ఆదుకోన ఇప్పుడు శోధనలో వేదనలో నిన్ను విడిపోనీయకు. ఈ లోకంలో మనకి ఎన్ని శోధనలు వేదనలు వచ్చినా మరి దేవుని సన్నిధిలో ధైర్యంగా దేవుని కొరకు బ్రతకడానికి బాబు చూపులాగా కలిసి పాడుకుందాం.
హల్లెలూయా పాడిన పాటలు బట్టి ప్రభువుకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో అందరూ కూడా లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. మనం ప్రతి వారం చదువుకునే వాక్య భాగం ఈ సమయంలో మనం అందరం కూడా లేచి నిలబడి మనం దేవుని యొక్క వాక్యాన్ని సమయంలో చదువుకుందాం. మీరున్న స్థలంలోనే లేచి నిలబడి మరి దేవుని నామానికి మహిమకరంగా మనము కలిసి దేవుని యొక్క వాక్యాన్ని సమయంలో చదువుకుందాం. నిర్గమకాండము 25వ అధ్యాయాన్ని సమయంలో ఉత్తరపెత్త రీతిగా మనం 25వ అధ్యాయము ఈ సమయంలో అందరికీ స్కూల్ వేసుకోండి. ఈ సమయంలో నిర్గమకాండము 25వ అధ్యాయము ఈ సమయంలో ఉత్తరపెత్త రీతిగా మనం చదువుకుందాం. మన మధ్యలో నా సోదరుడు స్టీవెన్ మన మధ్యలో ఉన్నాడు. మరి తను ఒకరిచిన మనం ఒకరిచిన ఆ విధంగా మార్చి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండము 25వ అధ్యాయము నిర్గమకాండము 25వ అధ్యాయం. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నాకు ప్రతిష్టాపన తీసుకొని రండని ఇశ్రాయేలుతో చెప్పు. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలేమనగా వెండి, ఇత్తడి, నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్నని వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్లతోనూ సముద్ర వస్త్ర తొమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకును పరిమళ ద్రవ్యముల ధూపమును, సుగంధ సంభారములు, లేత పచ్చలు, ఎఫోదుకును పదికములకు చెక్కు రత్నములు అనునవే. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరిచిన విధముగా మందిరం యొక్క ఆ రూపం దాని ఉపకారములన్నిటినీ రూపము నిర్మింపవలెను. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పున్నర, దాని ఎత్తు 3 మూరెడున్నర. దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను. లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను. దాని మీద బంగారు జావాలు చుట్టకట్టువలెను. దానికి 4 బంగారు ఉంగరములను పోసి, ఒక ప్రక్కను 2 ఉంగరములు, ఎదుటి ప్రక్కను 2 ఉంగరములు ఉంటున్నట్లు దాని 4 కాళ్ళకు వాటిని వేయవలెను. తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీద ఉంగరములను ఆ మోతకర్రలను దూర్చవలెను. ఆ మోతకర్రలు ఆ మందసపు ఉంగరములోనే ఉండవలెను. వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు. ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములు ఉంచవలెను. మరియు నీవు మేలిమి బంగారంతో కర్ణపీఠము చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3:30. మరియు 2 బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠం యొక్క 2 కొనలను నకిషి పనిగా చేయవలెను. ఈ కొనలు ఒక కేరూబును, ఆ కొనను ఒక కేరూబును చేయవలెను. కరుణపీఠమును దాని 2 కోణల మీద కెరూబులను దానితో ఏకన్నముగా చేయవలెను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలపై కరుణాపీఠమును తన రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములో ఒకరికి ఎదురుగా ఉండవలెను. ముఖము కరుణాపీఠము చుట్టూ ఉండవలెను.
నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసము మీద ఉంచవలెను. నేను నీకు ఇచ్చి శాసనములను ఆ మందసంలో ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పెదను. మరియు నీవు తుమ్మకర్రతో ఒక బల్ల చేయవలెను. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర, దాని యొక్క మూరలు మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టూ బంగారు జమలు చేయింపవలెను. దానికి చుట్టూ బెత్తెడు బద్దెము చేసి దాని బద్దెము పైన చుట్టూను బంగారు జావ చేయవలెను. దానికి 4వ బంగారు ఉంగరములను చేసి దాని 4 కాళ్ళకుండు 4 మూలల్లో ఆ ఉంగరములను తగిలింపవలెను. బల్ల మోయుటకు మూతకర్రలు ఉంగురములను బద్దెకు సమీపముగా ఉండవలెను. ఆ మూతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగింపవలెను. వాటితో బల్ల మోయబడును. మరియు నీవు దాని పల్లెములను, ధూపార్పణలను, గిన్నెలను, పానీయార్పణలను, పాత్రలను దానికి చేయవలెను. మేలిమి బంగారముతో వాటిని చేయవలెను. నిత్యము నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. మరియు నీవు మేలిమి బంగారముతో దీపవృక్షమును చేయవలెను. నగిషి పనిగా ఈ దీపవృక్షము చేయవలెను. దాని ప్రకారములను దాని శాఖలను నగిషి పనిగా చేయవలెను. దాని కలాశములు, దాని మొక్కలు, దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలెను. దీపవృక్షము యొక్క ఒక ప్రక్క నుండి 3 కొమ్మలు, దీపవృక్షము యొక్క 2వ ప్రక్క నుండి 3 కొమ్మలు, అనగా దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు విప్పవలెను. ఒక కొమ్మలో ఒక్క పువ్వు గల బాదము రూపమైన 3 కలశములు, 2 కొమ్మలలో 1 పువ్వులు గల బాదము రూపమైన 3 కలశములు అట్లు దీపవృక్షము నుండి బయలుదేరు కొమ్మలలో ఉండవలెను. మరియు దీపవృక్ష ప్రకాండములో బాదం రూపమైన 4 కలశములను, వాటి మొగ్గలను, వాటి పువ్వులను ఉండవలెను. దీపవృక్ష ప్రకారం నుండి నిగుడు 6 కొమ్మలకు దాని 2 కొమ్మల కింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవలెను. వాటి మొగ్గలు, వాటి కొమ్మలు దానితో ఏకాండమగును. అదంతయు వేలిమి బంగారముతో చేయబడిన ఏకాండమైన నగిషి పనిగా ఉండవలెను. నీవు దానికి 7 దీపములను చేయవలెను. దాని ఎదుట వెలిగించినట్లు దాని దీపములను వెలిగింపవలెను. దాని కత్తెర మేలిమి బంగారుతో చేయవలెను. చివరి వచనం అందరం కలిసాడు. కొండ మీద నీకు ఆ ఉపకరణములన్నీ 40 పీసెల మేలిమి బంగారుతో చేయవలెను. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడము. చదవని వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును. మహిమగల రాజా, మహోన్నతుడా, సర్వాధికారమైన యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు ప్రభా గడిచిన దినాల్లో ప్రభా మీరు మీ కృప ద్వారా మమ్మల్ని రక్షించి మీ ప్రేమ ద్వారా ప్రభా మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధ దినాన తండ్రి సన్నిధిలో మేము ఆరాధించటకు, మీ మాటలు వినటకు ప్రభా మేము స్తుతించడానికి మీరు ఇచ్చిన ఇంతవరకు ప్రభా పాటల ద్వారా నీకు నామాన్ని మహిమపరచాం ప్రభా. చదవబడిన వాక్యాన్ని బట్టి ప్రభా అల్లాడు మోషే వారి యొక్క ప్రజలతో సెలవించిన విధంగా ఇటువంటి అర్పణలు బట్టి మాకు చదివి వినిపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డని బట్టి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ముందున్న వాక్యాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాము. మా యొక్క హృదయాలలో ప్రభా
ప్రతి ఒక్క పాపాలు కడుగవేయుటకు మీకు వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ముందున కార్యక్రమం అంతా తీరు చేయక నడిపించు. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. వాక్యం చదివి వినిపించిన సహోదరుని దీవించుగాక. ఈ సమయంలో కొన్ని నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోక ముందు అందరము కలిసి ఇంకొక పాట పాడుకొని మనము వాక్య భాగంలోకి వెళ్దాం. ఈ సమయంలో అందరము కలిసి అందరికి వచ్చే పాటల షీట్లో నుండి రెండవ పాట అందరము కలిసి పాడుకుందాం. పాటల షీట్లో నుండి రెండవ పాట, సియోను నీ దేవుని కీర్తించి కొనియాడుము, శ్రీయేసు రాజుని ప్రియ సంగమ స్తోత్రించి పూజించుము, యేసే మన విమోచన, హల్లెలూయా హల్లెలూయా అని ఈ సమయంలో అందరము కలిసి మరి ఈ పాట పాడుకుందాం. రెండవ పాట. సియోను నీ దేవుని కీర్తించి కొనియాడుము, సియోను నీ దేవుని కీర్తించి కొనియాడుము, శ్రీయేసు రాజుని ప్రియ సంగమ స్తోత్రించి పూజించుము,
నిజముగా యేసే మన విమోచన, యేసే మన సమాధానం, యేసే మన రక్షణ, ఆ యేసే మన రారాజు. అందుకనే ఆ దేవుని మనము కీర్తించాలి, కొనియాడాలి. మరి ప్రియ సంఘముగా మనం ఆయనను స్తోత్రించి పూజించాలి. కాబట్టి మరి మన విమోచకుడు, మన రక్షకుడు, మన సమాధానకర్త, మన రక్ష ఆ యేసు సన్నిధిలో చేరినప్పుడే మనకు నెమ్మది, సమాధానము, సంతోషం. కాబట్టి ఆ యేసు సన్నిధిలో చేరడమే కాదు కానీ ఆ యేసు యొక్క మరి ఆ జీవితాన్ని మన జీవితాలలో కూడా మనం ఉంచుకోవాలి. మరి ప్రాముఖ్యంగా మన హృదయాలలో ఆ యేసును కలిగి మనము జీవించాలి. యేసును కలిగి జీవించాలి అని అంటే మనం ఏం చేయాలి? ఆ యేసును కలిగి జీవించాలి అని అంటే మరి ఆ యేసులాగా మనం ఉండడానికి ప్రార్థన చేయాలి. యేసులాగా ఉండడానికి మనము సిద్ధపడాలి. దినదినము మనము యేసు స్వారూప్యములోనికి మలచపడలాగున మనము సిద్ధపడాలి. ఆ యేసు సన్నిధిలో చేరి యేసులాగా మనము బ్రతకడము నేర్చుకోవాలి. యేసులాగా ఆలోచన చేయడం నేర్చుకోవాలి. యేసులాగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఆ యేసులాగా మనము బ్రతకడం నేర్చుకోవాలి. అందుకొరకనే యేసయ్య బిడ్డలుగా మనకి లోకంలో ఒక పేరున్నది. ఏమనంటే వారంటారు వీరు క్రైస్తవులు అని అంటారు. నిజముగానే క్రైస్తవులు ఎవరు అని అంటే క్రీస్తును హృదయంలో అంగీకరించిన వారు. క్రైస్తవులు ఎవరు అని అంటే క్రీస్తును హృదయంలో అంగీకరించిన వారు, హృదయంలో చేర్చుకున్నవారు. ఒకవేళ నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాలలో ఆ క్రీస్తు మన హృదయంలో ఉన్నట్లయితే మనము క్రీస్తులాగా ఉండడానికి సిద్ధపడాలి. ఒకేసారి మనం మారిపోము, ఒకేసారి మనం మార్చబడము. కానీ దినదినము మన జీవితంలో ఆ మార్పు అనేది రావాలి. అది దేవుడు మన నుండి కోరుకున్నాడు. అందుకొరకనే దేవుడు నీకు నాకు ఇంకా ఆయుష్నిచ్చాడు. ఇంకా మనలను సజీవ లెక్కలో ఉంచింది. ఎందుకో తెలుసా? ఎంతో మంది వెళ్ళిపోయారు. ఈ కరోనా వైరస్ వచ్చి చాలా మంది మరి లోకం నుండి వెళ్ళిపోయారు. నిన్ను నన్ను ఆయన తన ప్రేమ ద్వారా మనలను నిలవబెట్టింది ఎందుకు అని అంటే ఇంకా మనకు ఆయుష్నిచ్చింది ఎందుకు? మనము మార్పు చెందాలి అని. ఈ వాక్యములు వినే ఎవరైనా సరే, మరి క్రైస్తవులే కానీ లేక ఎవరైనా సరే, ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా, వాళ్ళు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ, వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ, వారికి చదువున్నా చదువు లేకపోయినా ఎవరైనా సరే, ఈ లోకంలో ఉన్న ప్రతి మానవులు కూడా క్రీస్తును ధరించుకొని ఉండాలి. ఆ క్రీస్తును కలిగి ఉండాలి. క్రీస్తులాగా బ్రతకడము నేర్చుకోవాలి. ఇది ఒకనాడే వస్తుందంటే ఒకనాడే రాదు. కానీ దినదినము మనము మార్పు చెందుతూ ఆ క్రీస్తు యొక్క స్వారూప్యములోనికి మలచబడగలగాలి. అప్పుడే
మన జీవితంలో నిజమైన ఆనందము, నిజమైన సమాధానము, నిజమైన రక్షణ, నిజమైన విమోచన మన రారాజు మన హృదయంలో ఉన్నప్పుడే. మరి ఈ పరిశుద్ధ దినమున, ఈ పునరుత్థానపు దినమున నీ జీవితంలో ఎవరున్నారు? నీవు అనుకోవచ్చు, ఇన్ని రోజుల వరకు నేను ఇలాగ బ్రతికాను కదా. సరే, నీవు ఇన్ని రోజుల వరకు ఎలాగ బ్రతికినప్పటికీ, నువ్వు గత కాలంలో ఏ రీతిగా జీవించినప్పటికీ, కనీసం ఇక మీదటనైనా నీవు ప్రభు కొరకు జీవించగలవా? ఇక మీదటనైనా ఆయన కొరకు నీవు ఎదగగలవా? ఇక మీదటనైనా ఆయన లాగా నీవు జీవించాలని ఆశ నీకుందా? ఇక మీదటనైనా ఆయన లాగా బ్రతకాలి అనే ఆశ నీకుందా? గమనించండి, నీవు ఈ సమయంలో ఇక్కడ కూర్చున్నావంటే నీకు నీవుగా వచ్చి కూర్చున్నది కాదు. ఆ దేవాది దేవుడు నిన్ను ప్రేమించాడు. ఆ దేవుడు నిన్ను ప్రేమించాడు, నిన్ను రక్షించాలి. కాబట్టి ఆయన ఈ సమయంలో నీకు ఈ సమయాన్ని ఇచ్చాడు, నీకు ఈ మాటలు వినాలని చేశాడు. కారణం ఏంటి అనంటే, నీవు ఆయన బిడ్డగా కనీసం ఇప్పటికైనా ఇక మీదటనైనా ఆయన లాగా మనము మార్చబడగలగాలి అని. హల్లెలూయా! మనము ఆయన లాగా మార్చబడగలగాలి. సరే, గత కాలంలో నువ్వు ఎలాగ బ్రతికినా సరే, కానీ ఇక మీదటనైనా నీవు ప్రభు కొరకు బ్రతకగలవా? గడిచిన వారంలో కూడా మనం అదే మాట విన్నాం. ఇక మీదట నువ్వు ఎలాగుంటావు? ఇక మీదట నీవు ఏ రీతిగా బ్రతుకుతావు? ఇక మీదట నీవు ఎలాగుండాలి? గత కాలంలో నేను ఎలాగున్నాను కదా. సరే, నీవు ఏ రీతిగా ఉన్నప్పటికీ, ఈ లాక్డౌన్ కంటే ముందు, లేక లాక్డౌన్ పీరియడ్లో, లేకపోతే కరోనా వైరస్ వచ్చిన తర్వాత నువ్వు ఎలాగ బ్రతికినా కూడా కనీసం ఇప్పటికైనా నీవు ఇక మీదటనైనా దేవుని కొరకు బ్రతకగలవా? ఇప్పటికైనా నీవు నీ హృదయాన్ని ప్రభు కల్పించి క్రీస్తులాగా జీవించడానికి, ఆ క్రీస్తును కలిగి బ్రతకడానికి నీవు సిద్ధమేనా? అలాంటి సిద్ధపాటును మనము కలిగి మనము జీవించాలి. అలాంటి సిద్ధపాటు కొరకు ఈ సమయంలో కొన్ని నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ సమయంలో మన మూల పాఠముగా ఒక మాట చదువుకొని ఆ తర్వాత కొన్ని వచనాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రాముఖ్యంగా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ఈ సమయంలో 2వ పత్రికలో మనం అక్కడ మూల పాఠంగా ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. గమనించండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 15వ వచనాన్ని మనము చదువుకుందాం. పోయిన వారం మనం చదువుకున్నాం, కానీ తిరిగి ఈ సమయంలో కూడా మనం ఈ వాక్య భాగాన్ని చదువుకొని మనం ముందుకు సాగుదాం. జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. గమనించండి, ఏమంటారు అక్కడ? జీవించు వారి మీదట, జీవించేవారు ఇక మీదట. మనం జీవిస్తున్నామా? ఆ దేవాది దేవుడు ఈ లోకం నుండి ఎంతో మంది వెళ్ళిపోయినప్పటికీ నిన్ను నన్ను ప్రేమించాడు. ఆయన నీకు నాకు జీవమునిచ్చాడు. మనము బ్రతుకుతున్నాం. ఈ బ్రతుకులో మనకు బ్రతుకున్నప్పుడు, మనము జీవిస్తూ ఉన్నప్పుడు ఇక మీదట మనం ఎలా ఉండాలి, ఏ విధంగా జీవించాలి? ఈ వైరస్ బారిన పడి ఎంతో మంది లోకం నుండి వెళ్ళిపోయారు. కానీ ఆ వైరస్ ను జయించుకొని ఆ పరిస్థితులన్నింటినీ మనము సద్దుమణిగించుకొని మనము తిరిగి కామన్ జీవితంలోకి వచ్చాం. మళ్ళీ యథావిధిగా నడవడానికి వచ్చాం. అన్ని కూడా యథావిధిగా అయిపోయాయి. లాక్డౌన్ అంతా కూడా ఏం చేశారు ఇంకా. కాకపోతే ఇప్పుడు మనము జాగ్రత్తగా ఉంటూ మనం బ్రతకాలి. మనము జాగ్రత్తగా, మనల్ని మనము జాగ్రత్తగా చూసుకుంటూ మనము జీవించాలి. అలాగే జీవించే జీవితంలో గడిచిన కాలంలో నువ్వు ఎలాగ బ్రతికావో నాకు తెలియదు, కానీ ఇక ముందున్న కాలంలోనైనా నీవు నేను మనము మన కొరకు కాకుండా ఎవరి కొరకు బ్రతుకుదాం. చాలాసార్లు మన బ్రతుకు నా కొరకు కాదు, నా కుటుంబం కొరకు అని అంటాం.
మంచిదే, కుటుంబం కొరకు నువ్వు బ్రతకడం మంచిదే. కానీ కుటుంబం కంటే ముందుగా నువ్వు ఇంకొకరి కొరకు బ్రతకాలి. ఎందుకో తెలుసా? అక్కడ 15 వచనం అంటాడు, అక్కడ గమనించండి. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము, చదవండి అక్కడ ఏమంటాడు 15 వచనంలో, తమ కొరకు కాక ఎవరట? మన నిమిత్తము ఎవరైతే మృతి పొంది తిరిగి లేచారో. గమనించండి, నీ కొరకు ఎవరు తిరిగి లేచారు? చాలాసార్లు చాలా మంది అనుకుంటారు మీరేమైనా మతమును ప్రచారం చేస్తారు, లేకపోతే మతం పట్టుకోమంటారు. మతం పడితే ఏం లాభం లేదు. నేను చెప్పేదాన్ని ఒకటే, నువ్వు మతమును అసలు నమ్మొద్దు. మతం అవసరమే లేదు. మతము స్థాపించుకోవాలనుకుంటే, రాజ్యము స్థాపించుకోవాలనుకుంటే ఎప్పుడో అయిపోయేది. కానీ అది కాదు మనకు కావాల్సింది. మనం ఎవరి కొరకు బ్రతకాలి, ఎలాగ బ్రతకాలి, ఎందు కొరకు బ్రతకాలి. క్రైస్తవులు అనగానే ఒక మతం వారు వీరు అని ఓ నానుడి పడిపోయింది. కానీ అది కాదు. మనం బ్రతికేది క్రైస్తవులముగా, మనము మతవస్తులముగా కాదు. మనం బ్రతకాల్సింది, నువ్వు ఎవరైనా సరే ఈ లోకంలో, నువ్వు ఎలాంటి వారమైనా సరే, నువ్వు ఏ మతంలోనైనా ఉండు, నువ్వు ఎక్కడనైనా ఉండు, కానీ నువ్వు బ్రతకవలసిన తీరును దేవుని యొక్క వాక్యం చెప్తా ఉన్నది. నీవు బ్రతకవలసిన తీరును దేవుని యొక్క వాక్యం చెప్తా ఉన్నది. అందుకొరకనే మనం ఇంకా జాగ్రత్తగా మనం జీవించాలి. ఎందుకొరకనంటే దేవుని బిడ్డలుగా ఆ క్రీస్తును అంగీకరించిన వారముగా, క్రీస్తును హృదయంలో చేర్చుకున్న వారముగా. ఎవరిని చేర్చుకున్నా? మన కొరకు మరణించి తిరిగి లేచిన, గమనించండి, మన కొరకు మృతి నుండి తిరిగి లేచిన ఆ యేసు కొరకు మనం బ్రతకాలి అని అంటాడు. నీవెవరి కొరకు బ్రతుకుతున్నావు? మతం కొరకు బ్రతకొద్దు. క్రీస్తు కొరకు బ్రతకకపోతే మనకేమైనా వస్తుందా? లేకపోతే క్రైస్తవ్యం కొరకు బ్రతకపోతే మనకేమైనా వస్తుందా? కాదు. మనం బ్రతకాల్సింది క్రైస్తవ్యం కొరకు కాదు, క్రైస్తవ మతం కొరకు కాదు. మనం బ్రతకాల్సింది నీ కొరకు, నా కొరకు. ఎవరైతే మరణించారో, ఎవరైతే తిరిగి లేచారో, ఎవరైతే మన కొరకు ప్రాణం పెట్టారో వారి కొరకు మనం బ్రతకాలి తప్ప మతం కొరకు కాదు. అర్థమైందా? చాలాసార్లు చాలా మంది అనుకుంటారు మనం మతం కొరకు మతం కొరకు కాదు. మనం బ్రతకాల్సింది ఎవరి కొరకు? మనం బ్రతకాల్సింది దేవుని కొరకు. ఎవరి కొరకు? మన కొరకు మరణించి సమాధి చేయబడి 3 దినములకు తిరిగి లేచిన ఆ దేవుని కొరకు మనం బ్రతకాలి కదా. మనం బ్రతకాల్సింది మన కొరకు మృతి నొంది తిరిగి లేచిన వారి కొరకు మనం బ్రతకాలి తప్ప మనం ఈ లోకంలో ఇంకెవరి కొరకు కాదు. అలాంటి వారు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? ఉంటే వారి కొరకు బ్రతుకు, కాదనడం లేదు. కానీ నాకు తెలిసినంత వరకు అయితే నా కొరకు నన్ను రక్షించి నెమ్మదినిచ్చేవాడు, నాకు సమాధానం ఇచ్చేవాడు, నాకు ఆరోగ్యం ఇచ్చిన వాడు, నాకు రక్షణ ఇచ్చిన వాడు, నన్ను ప్రేమించిన వాడు, నా కొరకు రక్తము గార్చిన వాడు ఆయనే తిరిగి లేచిన వాడు. అందుకొరకనే అక్కడ వాక్యం చెబుతా ఉన్నది, జీవించు వారు ఇక మీదట మన కొరకు గాక. జీవించే నేను ఇక మీదట నా కొరకు గాక, నా కొరకు మృతి నొంది తిరిగి లేచిన వారి కొరకు నేను జీవించాలి. అది పట్టు. అవునా? నీవెవరి కొరకు జీవిస్తావు? నీ కొరకు మృతి నొంది తిరిగి లేచిన వారి కొరకు నువ్వు జీవించు. వారు ఎవరైనా సరే, ఎవరైనా ఈ లోకంలో అలాంటి వారు ఉన్నారంటే వారి కొరకు నువ్వు బ్రతుకు. కానీ నాకు తెలిసినంత వరకు అయితే నా వాక్యము దేవుని యొక్క మాటలు చెప్పే మాట ఏంటి అని అంటే, ఈ లోకంలో అలాంటి వారు ఎవరు లేరు, కానీ కేవలం యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. హల్లెలూయా! కేవలం యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. అందుకనే 3వ అధ్యాయం, అక్కడ 5వ అధ్యాయంలో 15వ వచనంలో మనం అక్కడ చదువుతాం. గమనించండి, తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకు. గమనించండి, ఆయన ఏం చేశారంటే, ఇంకా ఎందుకు బ్రతకాలి అంటే రెండవదిగా చెప్తా ఉంది అక్కడ. ఆయన మృతి పొంది తిరిగి, రెండవదిగా ఏమంటా ఉన్నాడు గమనించండి. కింద మన గమనించండి, ఎందరి కొరకట? ఒకరి కొరక కాదు, ఒక కుటుంబం కొరక కాదు, ఒక కేవలం క్రైస్తవుల కొరకేనా కాదు. ఆయన అందరి కొరకు, ఆయన అందరి కొరకు మృతి పొందాడు అని అంటున్నాడు. గమనించండి, ఆయన అందరి కొరకు మృతి పొందాలని చేయించుకున్నవారని అంటున్నాడు. నిజంగా యేసు ప్రభువును నమ్ముకొని అని అంటారు. ఎందుకని? నీవు నమ్ముకున్న నాకేం రాదు,
నేను నమ్ముకుంటే నీకేం రాదు. కానీ ఎవరి హృదయంలో యేసును చేర్చుకుంటే వారికే రక్షణ, ఎవరి హృదయంలో యేసును చేర్చుకుంటే వారికే నెమ్మది, వారికే సమాధానం, వారికే సంతోషం. అందుకని ఇంతకుముందు మనం పాట పాడుకున్నాం, యేసు ఆయన సంతోషమునిచ్చేవాడు, ఆయన ఆనందమునిచ్చేవాడు, ఆయన హాయిని ఇచ్చేవాడు. అందుకొరకనే నీ జీవించాలి, ఆ యేసు కొరకు నీవు బ్రతుకుదామా? గత కాలంలో నువ్వు ఎలాగ బ్రతికావో అవసరం లేదు. కానీ ఇప్పటి నుండి అయినా కనీసం మన బ్రతికే బ్రతుకు దేవుని కొరకు, మన కొరకు, మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకు, అందరి కొరకు ప్రాణం పెట్టిన వారి కొరకు మనం బ్రతకాలి. ఇది ప్రాముఖ్యమైంది. మన బ్రతుకుదా చాలాసార్లు బ్రతుకుతా ఉంటాం. ఆ బ్రతుకు ఎవరికి మంచిది కాదు. కొన్నిసార్లు అంటే కదా, కొంతమంది చూసి అంటారు, వీడు ఎందుకు బ్రతుకుతున్నారా, వీడు బ్రతుకు ఎవరికి అక్కడికి రాదు. కొన్నిసార్లు మన బ్రతుకు మన తల్లిదండ్రులకు కూడా ఇష్టపడరు. కొన్నిసార్లు మన బ్రతుకు సమాజానికి బాగుండదు. కొన్నిసార్లు మన బ్రతుకు అల్లర్లకే కారణమవుతుంది. కొన్నిసార్లు మన బ్రతుకు పెడబొమ్మలు పెట్టడానికే కారణమవుతుంది. కొన్నిసార్లు మన బ్రతుకు ఆ చిచ్చులు పెట్టడానికే అవసరమవుతుంది. అదేనా ఆ బ్రతుకానికి కావాల్సింది కాదు. నీవు బ్రతుకుతుంటే ఆ బ్రతుకు నీకు నీ కొరకు ప్రాణం పెట్టిన దేవునికి మహిమకరంగా ఉండాలి. నీ బ్రతుకు నీకు సంతోషకరంగా ఉండాలి. నీ బ్రతుకు నిన్ను పుట్టించిన తల్లిదండ్రులకు సంతోషకరంగా ఉండాలి. నీ బ్రతుకు నీ సమాజానికి సంతోషకరంగా ఉండాలి. ఇది బ్రతుకు బ్రతకాలి. ఇక మీదట మనం ఆ రీతిగా బ్రతుకుదామా? ఇలా బ్రతకాలి అని అన్నప్పుడు మనం ఇతరులను చూస్తాడు, వాళ్ళు ఎలాగ బ్రతుకులు, వీళ్ళు ఎవరో ఎలాగ బ్రతుకుతే మనకు సంబంధం లేదు. నాకు నేనుగా నేను ఎలాగ బ్రతుకుతున్నాను, నేను దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నానా, నేను ప్రభు కొరకు బ్రతుకుతున్నానా, ప్రభు సన్నిధిలో నేను ఎదుగుతున్నానా, అది కావాలి. మనం మంచిదారిలో పోతే ఎవరు ఇష్టపడతారు? మన ఫ్రెండ్సే ఉన్నారు, మన స్నేహితులే ఉన్నారు. మనం కొంచెం మంచిదారిలో పోదామని అనుకుంటే మనల్ని ఎంతగానో గేలు చేసేవారు ఉంటారు, ఎంతగానో ఎగతాళి చేసేవారు ఉంటారు, ఎన్నో రకాలుగా నిన్ను మళ్ళీ పాత బ్రతుకు తీసుకొచ్చేవారు ఉంటారు. కానీ దేవుడు మాత్రం అలా కాదు. నీవు ఇక మీదట బ్రతికే బ్రతుకు మనము దేవుని కొరకు బ్రతుకుదామా? చాలా మంది అనుకున్నారు ఈ కరోనా వైరస్ రాకముందు, కరోనా అనుకున్నారు ఈ వైరస్ ఎందుకు వచ్చిందో, నేను తప్పు చేస్తేనా, ఎవరు పాపం చేస్తేనా, ఎవరు ఎలాగ బ్రతుకుతేనా ఈ వైరస్ వచ్చింది. సరే, ఎలాగ వచ్చిందో వచ్చింది. కానీ ఆ వైరస్ నుండి ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటి? ఇప్పటికైనా మన జీవితంలో మనం ఏం నేర్చుకోవాలి? ఈ వైరస్ ద్వారా చాలా నేర్చుకున్నాను. ఏమని? అంతకుముందు అయితే తగిలి ఇప్పుడు ఎంత దూరం ఉంటే అంత దూరం మంచిదని నేర్పించిందా? సార్ ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేయడమే కాదు, ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం చాలా మంచిది. కానీ ఈ డిస్టెన్స్ కంటే ప్రాముఖ్యమైన డిస్టెన్స్ ఏంటో తెలుసా? లోకముతో నీవు బ్రతికే బ్రతుకు, అది ప్రాముఖ్యమైనది. నీవు అక్కడ చాలా ప్రాముఖ్యం, చాలా మంచిది. కలుపుకుంటున్నాం, బయటకు వెళ్ళి వస్తున్నాను, ఎన్నో శానిటైజర్ బాటిల్స్ అయిపోతున్నాయి. ఎందుకని? ఏ మలినం కూడా మనకు ఉండొద్దు, ఏ ఆ క్రిమి కూడా మన దగ్గరికి రావద్దు అని చెప్పి బాగా కలుపుకుంటున్నాం. మంచిది, కలుపుకోవాలి. అలా కలుపుకోవడం ద్వారా ఏ క్రిమి కీటకము మనకు అంటకుండా దూరం అయిపోతుంది. కానీ ఆ కలుపుకోవడం మాత్రమే కాదు, మన హృదయమును కూడా కడగాలి, అది ప్రాముఖ్యమైంది. ఈ మలినమైనటువంటి హృదయాన్ని కూడా కడుక్కోవాలి. ఈ చెడు ఆలోచనలు ఉన్నటువంటి మనస్సును కూడా మనం కడుక్కోవాలి. అప్పుడే నిజంగా మనము బ్రతకగలము. అందుకొరకనే కరోనా వైరస్ వచ్చి మనలను ఎలాగ బ్రతకాలో నేర్పించింది. ఈ కరోనా వైరస్ అయిపోయిన తర్వాత కూడా మనం ఆత్మీయంగా ఎలాగ బ్రతకాలో దేవుడు నేర్పిస్తున్నాడు. అందుకొరకనే ఇక మీదట మన బ్రతుకు మన కొరకు కాదు, ఇక మీదట మన బ్రతుకు మన కొరకు, మరణించి తిరిగి లేచిన వారి కొరకు, మన కొరకు మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకు మనం బ్రతకాలి. మన బ్రతుకు నెమ్మదిగా చక్కగా ఉండాలి. అలాగే మనం బ్రతుకుదామా? అలాగ బ్రతకాలంటే ఏం చేయాలి అని అంటాడు. అలాగ బ్రతకాలనంటే ఏం చేయాలి? అక్కడ కింద మనం చదువుకున్నాం పోయిన వారంలోనే, ఆ మాట చదువుకుని మనం ముందుకు సాగుదాం. ఇంకా 16వ వచనంలో గమనించండి. కావున ఇక మీదట మేము శరీర రీతిగా
ఎవరినైనాను ఎరుగము అని అంటున్నాడు. ఏంటంటే ఇక మీదట మన బ్రతుకు శరీరానుసారంగా కాదు. శరీరానుసారంగా మనము చుట్టాలమైతే ఓకే, ఇక మీదట మనము శరీరానుసారంగా నేను ఎవరిని ఎరగను అని అంటాడు. అంటే ఆజ్ఞానుసారంగా నువ్వు నిజంగా క్రీస్తుని కలిగిన బిడ్డవైతే క్రీస్తులాగా బ్రతకడం నేర్చుకో. ఇక మీదట క్రీస్తులాగానే మనం బ్రతుకుదాం, క్రీస్తు కొరకే మనం బ్రతుకుదాం. ఇది ప్రాముఖ్యమైనది. ఈ దినమున ఇది మనకు కావాల్సింది. క్రీస్తు ఏం చేయడానికి వచ్చారు ఈ లోకంలో? రాజ్యము సంపాదించుకోవడానికి కాదు, మతమును స్థాపించుకోవడానికి కాదు, లేకపోతే ఒక గుంపును ఒక తెగను ఏర్పరచుకోవడానికి కాదు. ఆయన వచ్చింది అందరి కొరకు, ఆయన చేసింది అందరి కొరకు, ఆయన రక్తమును కార్చింది అందరి కొరకు, ఆయన ప్రాణం పెట్టింది అందరి కొరకు. అందుకొరకనే ఈ సమయంలో అందరి కొరకు వృద్ధి పొంది తిరిగి లేచిన వారి కొరకు మనం జీవిస్తామా? అందుకొరకనే ఇక మీద శరీరానుసారంగా కాదు, ఆత్మానుసారంగానే మనం ఆలోచన చేయాలి, ఆత్మానుసారంగానే మనం ముందుకు సాగాలి, ఆత్మానుసారంగానే మనం మాట్లాడాలి, ఆత్మానుసారంగానే మనం అన్ని చేస్తూ ఉండాలి అని అంటాడు. ఆత్మానుసారంగా మనం ముందుకు సాగుదామా? అలాంటి జీవితము మనకు కావాలి అని అంటాడు. అందుకొరకనే ఆత్మానుసారంగా మనం ఉండాలి. మనము క్రీస్తులో ఉన్నట్లయితే, ఆ క్రీస్తును కలిగినట్లయితే మన జీవితము నూతనమైపోయేదిగా ఉంటుంది. అందుకొరకనే ఈ సమయంలో ఎలా ఉండాలో తిరిగి ఒక 3 మాటలు మాత్రమే మనం చదువుకొని ముగించుకుందాం. ఇక్కడ ఈ సమయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి బాగా గమనించండి. కాబట్టి మీరు ఇక మీదట అని అంటున్నారు. ఎట్లాగంట? ఇక మీదట అంటే మన బ్రతుకు ఇక మీదట ఎలా ఉండాలి, మనం ఇక మీదట ఎలాగ బ్రతకాలి, మన జీవితము ఇక మీదట ఎలాగ జీవించాలి అని చెబుతూ 2వ అధ్యాయం 19వ వచనం అంటాడు అక్కడ. కాబట్టి మీరు ఇక మీదట గమనించండి, పరజనులను పరదేశులునై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు అని అంటాడు. గమనించండి, అలా ఉండకూడదు అని అంటాడు. ఎలాగంట? పరదేశులముగాను పరజనులముగాను మనం ఉండకూడదు అని అంటాడు. అందుకొరకనే శరీర రీతిగా మేము ఎవరిని ఎరగము, ఆత్మీయంగా క్రీస్తును అంగీకరించిన వారంగా ఇక మీదట మనము పరజనుల వలె కాదు, పరదేశుల వలె కాదు. పరదేశులు అంటే వేరే దేశస్తులు, పరజనులు అంటే వేరే జనులు, అంటే మనకు కాని వారు. అలాగే మనం ఉండకూడదు. మనము దేవుని బిడ్డలముగా, క్రీస్తును హృదయంలో చేర్చుకున్న వారముగా, క్రీస్తు కొరకు బ్రతికే వారముగా మనము ఏక శరీరమై ఉండాలి అని అంటాడు, ఏకాత్మ గల వారమై ఉండాలి అని అంటాడు, మనం ఒకటే రీతిగా ఉండాలి అని అంటాడు. కానీ ఈ రోజులో దురదృష్టకరం ఏంటంటే క్రైస్తవులు అనగానే, క్రీస్తు బిడ్డలు అనగానే రకరకాలైనటువంటి రీతులుగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకని? ఆ రీతిగా బ్రతకనే కనీసం ఇక మీదటనైనా మనం బ్రతుకుదామా? క్రీస్తు బిడ్డలముగా ఒక తీరుగా మనం ఉందామా? ఏక ప్రేమ కలిగి, ఏక తాత్పర్యం కలిగి, ఏక భావము కలిగి, ఏక మనస్సు కలిగి మనము జీవిస్తామా? అది కొరకనే అక్కడ 19వ వచనం అంటాడు. అక్కడ గమనించండి, ఇక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను. గమనించండి, ఏక పట్టణస్థులు అంటే ఒకే పట్టణంలో ఉండేటువంటి వారి ఆలోచనలు ఎలా ఉంటాయి? ఒకే తీరుగా ఉంటాయి. మరి దేవుని ఇంటిలో ఉన్నవారు, దేవుని హృదయంలో చేర్చుకున్నవారు, వారి ఆలోచనలు ఎలా ఉండాలి? ఒకే తీరు ఉండాలి. అది కొరకు ఈ సమయంలో నీవు నిజంగా క్రీస్తును నమ్మినావా? అయితే ఆ క్రీస్తు నీలో ఉండాలి. క్రీస్తు ఆలోచన ప్రకారంగా మనము జీవించాలి. ఒకవేళ క్రీస్తు ఆలోచన నీలో లేదు అని అంటే నీవు పరదేశులుగా ఉన్నట్టే, పరజనులుగా ఉన్నట్టే. అది కొరకు ఇక మీదట మన బ్రతుకు పరదేశులుగా పరజనులుగా కాదు. క్రీస్తు ఏమంటున్నాడు, క్రీస్తు ఏమి బోధిస్తా ఉన్నాడు, క్రీస్తు మాటలు ఎలా ఉన్నాయి, మన మాటలు ఎలా ఉన్నాయి, మనం ఆలోచన చేయాలి. క్రీస్తు లాగా ఉండడము మనము నేర్చుకోవాలి. మన జీవితము
జీవించే జీవితం ఇక మీదట దేవుని కొరకు జీవించాలి. మనం ఏక పట్టణస్థులుగా ఉండాలి. ఏమంటారు ఇంకా అక్కడ గమనించండి, ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు అని అంటారు. గమనించండి, ఎవరి ఇల్లట? దేవుని ఇల్లు. దేవుని ఇల్లు దేనికి సాదృశ్యమో? నెమ్మదికి. కొంచెం మనసు బాగలేదంటే ఏమంట? అలాగే గుడికి వెళ్ళి వస్తామని అంటారు. కొంచెం మనసు నెమ్మదిగా లేదనంటే అక్కడికి వెళ్ళి వస్తే అక్కడ నెమ్మది దొరుకుతుందని కదా. దేవుని మందిరము నెమ్మదికి సాదృశ్యం. దేవుని మందిరము ఆనందానికి, హాయికి. మరి దేవుని పట్టణము లాగా, దేవుని ఇంటిలాగా మనం ఉన్నప్పుడు మన జీవితం ఎలాగున్నది? మరి ఏదో రావడానికైతే అందరం కలిసి వచ్చాం, కానీ ఒక్కొక్కరం ఒక్కొక్క ఆలోచన చేస్తే లాభం లేదు. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాక్యం, దేవుని వాక్యం, బైబిల్. ఈ బైబిల్ యొక్క మూల చరిత్రను మనం గమనించినట్లయితే బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. బాగా గమనించండి, బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలను ఎంతమంది రాశారో తెలుసా? 44 మంది రాశారు. 66 పుస్తకాలను 44 మంది రాశారు. కానీ బైబిల్లో ఈ 66 పుస్తకాలలో ఉన్నటువంటి ఏ ఒక్క పదానికి ఒకటి కూడా జోడి కాకుండా లేదు. అంటే విమర్శకు లోనయ్యేటట్టు లేదు, ఒకరి మీద ఒకరు రాసినట్టుగా లేదు. అంటే ఈ 40 మంది యొక్క ఆలోచనలు అన్నీ కూడా ఒకే దాని మీద కేంద్రీకృతమై ఉన్నాయి. గమనించండి, వారిలో వారికి భేదం లేదు, వారిలో వారికి ఒకరి మీద ఒకరికి ద్వేషం లేదు, వారిలో వారికి ఏమాత్రము కూడా ఒకరి మీద ఒకరికి అపనమ్మకం లేదు. ఈ 40 మంది కలిసి ఏక తాత్పర్యముతో, ఏక మనస్సుతో, ఏక ఆలోచనతో, ఏకముగా కలిసి ఆ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా వారు ఆ రీతిగా రాశారు. ఈ సమయంలో కూడా ఆ బైబిల్నే చదివే మనము, ఆ బైబిల్ను ఫాలో అయ్యే మనము, ఆ బైబిల్ను ముందు పెట్టుకొని నడిచే మనం కూడా ఎలా ఉండాలట? దేవుని ఇంటి వారముగా మనం ఉండాలి అని అంటే మన ఆలోచన, మన తలంపులు, మన యొక్క మాటలు, మన యొక్క చూపులు, మన యొక్క పద్ధతి ఇవన్నీ కూడా ఏకంగా ఉండాలి అని అంటాడు. హల్లెలూయా. అలా ఉన్నప్పుడు ఇంకా ఏమైనా భేదం వస్తుందా? రాదు. అలా ఉన్నప్పుడు ఇంకా మాటలు వస్తాయా? లేదు. అలా ఉన్నప్పుడు ఇంకేమైనా భేదములు, కక్షలు, విమతములు వస్తాయా? లేదు. అది కొరకనే ఈ సమయంలో దేవుని బిడ్డలుగా మనము జాగ్రత్తగా బ్రతకడము నేర్చుకోవాలి. ఏకభావం కలిగి, ఏకతాత్పర్యం కలిగి, ఏకాత్మ కలిగి మనము జీవించడం నేర్చుకోవాలి. ఈ రోజుల్లో మనం చూస్తాం కదా, ఇంట్లో నలుగురు ఉన్నామంటేనే 4 ఆలోచనలు ఉంటాయి. భర్త ఆలోచన భార్యకు అర్థం కాదు, భార్య ఆలోచన భర్తకు అర్థం కాదు, పిల్లల ఆలోచనలు తల్లిదండ్రులకు అర్థం కావు, తల్లిదండ్రుల ఆలోచనలు పిల్లలకు అర్థం కాదు. అందువల్లనే అప్పుడప్పుడు బాగా పోట్లాటలు అవుతాయి. ప్రతి కుటుంబం అన్నప్పుడు సహజం. కానీ అదే దేవుని మందిరము లేక దేవుని ఇల్లు, ఇక్కడికి 100 మంది వస్తాం. ఆ 100 మంది 100 రకాలైనటువంటి ఆలోచనలతో ఉన్నప్పటికీ మనం అందరము కూడి వచ్చేది ఏక మనస్సు కలిగి, ఏకభావం కలిగి. అది కొరకనే ఇక్కడ మనం ఎలా ఉండాలి? ఆ క్రీస్తును నీవు కలిగి ఉన్నట్లయితే ఇక భేదం అనేది ఉండదు. అది కొరకనే కొంతమంది భేదాలు పెట్టేవారు ఉంటారు. వారిలో ఏమున్నట్టుగా? క్రీస్తు లేడు. పైకి పేరు బాగానే ఉంది, పైకి మనం బాగానే ఉన్నాం, కానీ మనం జీవితం ఎలా, మన హృదయం ఎలా ఉన్నది? ఈ హృదయంలో ఎవరున్నారు? ఎవరి కొరకు నువ్వు బ్రతుకుతున్నావు? కనీసం ఇక మీదటైనా మనము దేవుని కొరకు బ్రతుకుదామా? అది ఇక మీదటైనా మనం ప్రభు కొరకు బ్రతుకుదామో, ప్రభు వాక్య ప్రకారంగా దేవుని కొరకు జీవించడానికి దేవుని సహాయాన్ని కోరుకుందాం. అందుకొరకనే ఇక మీదట మనము ఎలా ఉండాలి? ఆ మాట, ఇంకొక మాట కూడా మనం చదువుకున్నట్లయితే అక్కడే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 12వ వచనంలో కూడా ఒక మాట అంటారు చూడండి. 12 ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉండిరని మీరు
జ్ఞాపకం చేసుకోండి. ఆ కాలం అందే కాదు, ఈ కాలం అందు కూడా ఉన్నారు కొంతమంది. మనం ఆ కాలం అంతా చదువుతున్నాం, ఆ కాలం అందే కాదు, ఈ కాలం అందు కూడా లాక్డౌన్ అయిపోయిన తర్వాత కూడా మనం ఎలాగున్నాం. అది కొరకనే ఇప్పటి నుండి ఇక మీదట బ్రతికే బ్రతుకు, ఇక మీదట జీవించే మన జీవితము దేవుని కొరకు మనం బ్రతుకుదామా? ఇక మీదట పరదేశులముగా మనం ఉండకూడదు, ఇక మీదట పరజనులముగా మనం ఉండకూడదు. మనము దేవుని బిడ్డలముగా, ఏక పట్టణస్థులముగా, మరి ఆ దేవుని ఇంటి వారముగా మనం ఉండాలి అని అంటాడు. గమనించండి, అలాగా ఉండాలి అని అంటే ఏం చేయాలి? నీ హృదయంలో, నా హృదయంలో, నీ కొరకు నా కొరకు మరణించి తిరిగి లేచిన యేసు మాత్రమే, చెప్పండి, యేసు మాత్రమే మన హృదయంలో ఉండాలి. హల్లెలూయా. అప్పుడే మన ఆలోచనలు, మన తలంపులు, మన యొక్క పద్ధతులు, మన యొక్క మరి ఆ ప్రతిదీ కూడా దేవుని నామానికి మహిమకరంగా ఉండగలరు. అందుకొరకనే ఇక మీదట మనము ఇలాగ జీవిస్తామా? ఇక మీదట మనము పరదేశులుగా కాదు. ఇంటిలో నలుగురు ఉన్నాం, ఇంటిలో సమస్య వచ్చింది, రావడం తప్పు కాదు, సమస్య వచ్చింది మంచిదే. కానీ నలుగురు కూర్చొని దేవుడి వాక్యాన్ని ముందు పెట్టుకొని, వాక్యం ఏం చెప్తున్నది, యేసయ్య ఏం చెప్తున్నాడు, ఆ యేసయ్య వాక్య ప్రకారంగా మనం మన సమస్యను పరిష్కరించుకుందామని చెప్పి ఆ యేసు వాక్యానికి మన జీవితాలను సమర్పించుకుంటే ఆ దేవుడు అక్కడ నెమ్మదినిస్తాడు. ఈ సమయంలో అలాంటి నెమ్మది కొరకు ప్రార్థన చేద్దామా? అందుకొరకనే నీ కుటుంబంలో, నా కుటుంబంలో, మన కుటుంబాలలో సమస్యలన్నీ వస్తాయి, రావని కాదు. బాధలన్నీ, ఇరుకులు ఇబ్బందులన్నీ వస్తాయి, శ్రమలు వస్తాయి, సహజమే. కానీ వాటన్నిటిని కూడా మనం పరిష్కరించుకోవడానికి కారణం ఏంటంటే మన హృదయంలో యేసు ఉంటే, మన జీవితంలో యేసు ఉంటే, ఆ యేసుకు కనుక మనము హృదయాన్ని అప్పగిస్తే, ఆ యేసులాగా మనం బ్రతకాలనే నిశ్చయం మనకుంటే మన కుటుంబము నిజముగా ఆనందమే. మన కుటుంబంలో ఒక సంతోషాన్ని మనము చూడగలం. అందుకొరకనే అలాగ బ్రతకడానికి మనము దేవుని కృపను కోరుకుందాం, అలాగ బ్రతుకుదాం. ఆ తర్వాత ఇంకొక మాట కూడా మనం చదువుకుందాం అక్కడే. గమనించండి, కేవలం పరజనులుగా, పరదేశులుగా మనం ఉండడమే కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదువుకుందాం. 4వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి అన్య జనులు నడుచుకున్నట్లు, బాగా గమనించండి, ఏంటంటే మొట్టమొదటిగా మీరు ఇక మీదట పరదేశులుగా, పరజనులుగా ఉండొద్దు అని అంటాడు. అంటే ఏక జనముగా, ఏక పట్టణస్థులముగా, ఏక మనస్సు కలిగిన వారంగా ఉండాలి. కానీ ఇప్పుడు గుడి నుండి ఇంటికి వెళ్ళిన తర్వాత, లేక యేసు ప్రభువును కలిగి కూడా మన గృహాలకు వెళ్ళిన తర్వాత, మన పనులకు వెళ్ళిన తర్వాత మనం ఎలా ఉండాలంట? 17 వచ్చిన అంటాడు. గమనించండి అక్కడ, కాబట్టి అన్య జనులు నడుచుకున్నట్లు మీరు ఈ మీదట నడుచుకొన వలదని. గమనించండి, ఎలాగ నడవద్దట? మరి అన్య జనులుగా నడవద్దంటారు. అంటే మన నడకను మార్చుకోవాలి. నడకనగానే ఈ నడక కాదు, 2 కాళ్ళతో నడిచే నడక ఆ నడకనే. కానీ ఇక్కడ చెప్పే నడక అది కాదు. ఎలాగా? దేవుని ఎరగని వారు ఎలాగైతే నడుస్తున్నారో అలాగే మనం నడవద్దు అని అంటాడు. ఇక మీదట నువ్వు పాతకాలంలో ఎలాగ నడిచావో నాకు సంబంధం లేదు, కానీ ఇప్పుడు క్రీస్తును కలిగిన తర్వాత ఇక మీదట నీవు క్రీస్తును కలిగి నడవాలి అని అంటాడు. అది ఆ నడక మనకు కావాలి. అందుకొరకనే ఇక మీదట అన్ని జనుల వలె నడవద్దు అని అంటాడు. అన్ని జనుల వలె నడవద్దు. అన్ని జనులు ఎలాగ నడుస్తారంట? కింద 18వ వచనం అంటాడు, వారైతే, గమనించండి, వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సులకు కలిగిన వ్యర్థతను అనుసరించి ఈ రకంగా నడుస్తారట దేవుని ఎరగని వారు. అమ్మా, వారికి మనకి మన తేడా ఉందా? మరి దేవుణ్ణి ఎరగని వారు ఈ రీతిగా నడుస్తే దేవుణ్ణి ఎరిగిన వారు ఎలాగా నడవాలి? దేవుణ్ణి తెలుసుకుని వారు ఆ రీతిగా బ్రతుకుతే, ఇప్పుడు ఇంతగా దేవుణ్ణి తెలుసుకొని దేవుని హృదయంలో చేర్చుకొని
ఆ యేసుకు మన హృదయాన్ని అప్పగించి మనం ఎలాగ నడవాలి, అలాగే నడిస్తే ఇక తేడా ఏమున్నది? వారైతే అంటాడు, ఏ మనసు కలిగి ఉంటారట? ఏ మనసు కలిగి ఉంటారట వారైతే? అంధకారమైన మనసు అట. అంధకారం అంటే చీకటి. వారి మనసు అంతా చీకటిగానే ఉంటాయి. అందువలగానే వారి ఆలోచనలన్నీ కూడా చీకటిగానే ఉంటాయి. కానీ మన మనసు అలా ఉండకూడదు. దేవుని నమ్మినాం, దేవుని కొరకు బ్రతుకుతున్నాం, దేవుడు మన కొరకు మరణించి తిరిగి లేచాడు, ఆ యేసు మన హృదయంలో ఉన్నాడు. మనం ఇంకా చీకటిలో నడిస్తే లాభం లేదు. అందువలగానే మన నడక మారాలి. వారైతే అజ్ఞానము చేత అని అంటాడు. గమనించండి, అజ్ఞానము చేత తమలో ఉన్న హృదయ కాఠిన్యము వలన వారి హృదయం అంతా కూడా కఠినమే. మరి దేవుని నమ్మిన బిడ్డలుగా మన హృదయాలు ఎలా ఉండాలి? అది వరకనే ఈ రీతిగా నడవద్దు అని అంటాడు. ఇక మీదట మనం ఈ రీతిగా నడవకుండా దేవుని కొరకు మనము బ్రతకాలి అని అంటాడు. ఈ రీతిగా దేవుని కొరకు మనము బ్రతకాలి, దేవుని కొరకు మనం జీవిస్తామా? గమనించండి, వారు తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుచున్నారు అని అంటాడు. మనసులకు కలిగిన వ్యర్థతను అనుసరించి వారు నడుచుచున్నారు. మనమైతే ఆ రీతిగా నడవద్దు అని అంటాడు. గమనించండి, అది కొరకనే మనం ఎలాగ నడవాలి, మనం ఎలాగ ఉండాలి? ఒక మాట మనం చదువుకుందాం. మొదటి దశలో రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్య జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. గమనించండి, మనం ఎలా నడవాలట? దేవుని చిత్త ప్రకారంగా మనం నడవాలి. కానీ ఈ లోకంలో అన్య జనులు ఉన్నారు, వారిలాగా మనం నడవద్దు అని అంటాడు. అందుకొరకని అంటాడు అక్కడ, దేవుని ఎరగని అన్య జనుల వలె కామాభిలాష యందు. దేవుని ఎరగని వారు కామాభిలాష యందు అని అంటాడు. కామాభిలాష యందు గమనించండి, పరిశుద్ధతను ఘనత యందు తన ఘటమును ఎట్లు కాపాడుకునేవారనో వారికి తెలియదు. కానీ మనము దేవుని బిడ్డలుగా మనము జాగ్రత్తగా నడవాలి. మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ చాలా విషయాలు ఉన్నాయి. మీరు చదవండి తీరికగా. అక్కడ మనం ఏ రీతిగా బ్రతకాలో అక్కడ మనం చూస్తాం. తర్వాత ఆఖరిగా ఇంకొక మాట మనం చదువుకొని మనం ముగించుకుందాం. గమనించండి, ఆ పరజనుల వల్ల మనం నడవద్దు, మరి పరదేశుల వల్ల మనం ఉండొద్దు, అన్య జనుల వల్ల మనం నడవద్దు. ఆఖరిగా ఇంకొక మాట మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనే మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. ఏమంటాడు చూడండి, మొదటి వచనం, కావున మీరు ప్రియులైన పిల్లల వలె. గమనించండి, ఎవరిని పోలి నడుచుకోవాలట? దేవుణ్ణి పోలి నడుచుకోవాలి. ఇక మీదట మనము అన్య జనుల వలె కాదు, కానీ దేవుణ్ణి పోలి నడుచుకోవాలి అన్నాడు. అందుకొరకనే దేవుణ్ణి పోలి నడుచుకోవాలి అని అంటే ఆ దేవుడు మన హృదయంలో ఉండాలి. ఆ దేవుడికి మన హృదయాన్ని అప్పగించాలి. ఆ దేవుడు మన హృదయంలో ఉన్నప్పుడు మన మనసు మారాలి. అంధకారమైన మనసు కాదు, మన తలంపులు మారాలి, మన యొక్క పద్ధతులు మారాలి, మన యొక్క మాట మారాలి, మన యొక్క మరి చేతులన్నీ కూడా మారిపోవాలి. అది కొరకనే నీవు చేసే ప్రతి పనిలో కూడా ఒక్కసారి నిన్ను ప్రేమించి నీ కొరకు మరణించిన యేసును జ్ఞాపకం చేసుకో. నువ్వు మాట్లాడే ప్రతి మాట ముందు కూడా ఒక్కసారి యేసును జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎలాగ మాట్లాడుతున్నావు? నువ్వు తలంచే ప్రతి తలంపు ముందు నీ కొరకు మరణించి తిరిగి లేచిన యేసుని జ్ఞాపకం చేసుకో. ఆయన ఎలాగ తలంచాడు, అప్పుడు నీవు యేసులాగా మారగలవు. అందుకనే అక్కడ ఆఖరి అంటాడు, కావున మీరు ఇక మీదట ప్రియులైన పిల్లల వలె. ప్రియులైన పిల్లలు ఏం చేస్తారు? ప్రియంగా తల్లిదండ్రుల మాట వింటారు. జాగ్రత్తలు. అందుకొరకనే మనం కూడా దేవుని మాటలను వినడం నేర్చుకోవాలి. ఇంత మంచి చెప్తే ఈ రోజుల్లో వంట పడుతుందా?
ఇలా బ్రతకంటారు మన పిల్లలైతే కదా. నేను మస్తు చెప్తావు, ఇలాగ బ్రతుకుతా నేనైనా బ్రతుకుతా. నువ్వు వాక్యం ఎలా చూస్తారో తెలుసా? నిజంగా కదా ఎలా చూస్తారు? కానీ ఏ ముఖ్యమైనది లోకంలో ఎవరు ఎలాగ చూస్తారో కాదు. నిన్ను మరణించి తిరిగి లేచిన దేవుడు నిన్ను ఎలాగ చూస్తాడో చూడు, అది ప్రాముఖ్యమైనది. దేవుడే నీ పక్షంతో ఉంటే నీకు విరోధి ఎవడు? అందువల్లనే సాధ్యమైనంత దేవుని వాక్య ప్రకారంగా దేవుని పోలి ప్రియులైన పిల్లల వల్లే మనం ప్రభువును పోలి నడవడము మనం నేర్చుకోవాలి. ఎందుకో తెలుసా? 2వ వచనం అంటాడు. ఎందుకట? 5వ అధ్యాయం 2వ వచనంలో మీ క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకునేను. గమనించండి, ఎలాగనంట దేవుడు మనల్ని ఎలాగా. కొంతమంది ఉదయం లేచి ఎక్కడైనా ఫంక్షన్స్ పోతున్నట్లయితే లేకపోతే బయటకు పోతున్నట్లయితే ఏం చేస్తాం? బాగా నీట్గా తయారై మంచి సెంట్ ఉంటే దుబాయ్ సెంట్ ఉంటే ఇంకా బాగా కొట్టుకొని పోతాం బయట. ఎందుకని చెప్పండి, ఏ వాసన రావాలని? పరిమళ వాసన రావాలని, మంచి వాసన రావాలని కదా. ఈ వాసన సరే, ఈ వాసన బయట ఎవరైనా చూస్తే కనుక ఈ వాసన వస్తుంది. కానీ అసలైన వాసన ఎలా ఉన్నది? ఎందుకు దేవుడు నీ కొరకు మరణించి తిరిగి లేచాడో తెలుసా? నీవెందుకు పరిమళ వాసనగా, నీవెందుకు దేవునికి ప్రియమైన పిల్లల వల్ల బ్రతకాలో తెలుసా? అందుకొరకు అక్కడ చెప్తా ఉన్నాడు. గమనించండి, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మీ కొరకు తను తాను అప్పగించుకోలేను. ఇప్పుడు మీరేం చేయాలి? మీరు కూడా మీరు జీవితాలను దేవుని కొరకు అప్పగించుకోండి. అప్పుడు అసలైన పరిమళ వాసన వస్తుంది. నిన్ను చూసిన వారు అబ్బా నువ్వు చాలా మంచివాడు అని అంటారు. గమనించండి. కానీ ఈ రోజుల్లో కొంతమంది వాసన లాగుందో తెలుసా? పేరు చెప్తేనే వాడి పేరు ఎత్తకు నాయకులు అని అంటారు కొంతమంది. ఎందుకని? మంచిగా బ్రతుకుతా అంటారా? లేదు, ఏమైనా చెడు ఆలోచనలే, చెడు తలంపులే, చెడు బుద్ధులే, ఏమైనా అన్ని జన్మల నడకలే, ఎంతసేపు అయినా అవిశ్వాసము మాటలే. గమనించండి. అది కొరకనే ఈ సమయంలో నీవు నేను మనం ఎలా ఉండాలి? దేవుడు మనల్ని ఎందుకు ప్రేమించాడో తెలుసా? ఎందుకు నిన్ను రక్షించాడో తెలుసా? ఎందుకు నిన్ను ఇంకా ఈ కరోనా వైరస్ నుండి తప్పించాడో తెలుసా? ఎందుకు నిన్ను ప్రాణంతో ఉంచాడో తెలుసా? ఎందుకు మనల్ని సజీవ లెక్కలో ఉంచాడో తెలుసా? మనము ఇప్పటికైనా ప్రియులైన పిల్లల వలె ఇక మీదటనైనా మనము దేవుని కొరకు బ్రతకాలి అని. అలాగే బ్రతుకుదామా? అలాగే మనం జీవిస్తామా? అలాంటి జీవితము దేవా నాకు దయచేయమని ప్రభుని అడుగుదామా? పరిస్థితులు ఏమైనా కానియండి, ఎవరు ఏమైనా అనుకోనియండి. కొంతమంది అనుకుంటారు ఏం చేతగాని వాళ్ళు అని అనుకుంటారు. అనుకోనియండి, బాధ లేదు. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడు? దేవునికి ప్రియమైన పిల్లలను మనం బ్రతుకుతే దేవుడు ఆశీర్వదిస్తాడు. అది బ్రతుకు. ఆ బ్రతుకు కావాలి. ఆ బ్రతుకు నలుగురికి సహాయపడేది, ఆ బ్రతుకు 10 మందికి ఉపయోగపడేది. ఆ బ్రతుకు దేవుడు కోరుతున్నాడు. ఈ సమయంలో అలాగే మనం బ్రతుకుదామా? కాబట్టి మీరిక మీదట జీవించే జీవితము పరదేశులుగా కాదు, పరజనులుగా కాదు, అన్యజనుల వలె కాదు. కానీ మనము దేవుని కొరకు మాత్రమే జీవించే వారముగా మనము జీవించాలి. అలాంటి జీవితాన్ని దేవా నాకు దయచేయమని ప్రభుని అడుగుతారు. ఇంకా చాలా వాక్య భాగాలు ఉన్నాయి, కానీ మనం ఇక్కడితో ముగించుకుందాం. ప్రాముఖ్యంగా గమనించినట్లయితే మన బ్రతుకు దేవుని కొరకు బ్రతకాలి. అలాగే మనము జీవించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి అలాంటి బ్రతుకును దేవుడు మనకు దయచేయలాగా ప్రార్థన చేద్దాం. అలాంటి జీవితాన్ని మనకు ప్రభువు ఇచ్చేలాగా ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. అందరూ కూడా తల వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ఒక్కసారి నీవున్న స్థలములోనే తలలు వచ్చి కళ్ళు మూసుకొని మోకరించగలవా? నువ్వు ఎక్కడున్నప్పటికీ అయినా సరే నీవున్న స్థలంలోనే తలలు వచ్చి కళ్ళు మూసుకొని మోకరించి ఒక్కసారి ప్రభుని అడుగుతావా? నీ హృదయం ఎలాగున్నది? దేవుడు నిన్నెందుకు సజీవ లెక్కల్లో ఉంచాడు?
ఈ భయంకరమైనటువంటి వాతావరణంలో కూడా పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ ఈ లోకంలో మనకంటే ఎంతో మంది మంచివారు లోకం నుండి వెళ్ళిపోయినప్పటికీ దేవుడు ఇంకా నన్ను ప్రేమించాడు, ఇంకా నన్ను రక్షించాడు, ఇంకా నన్ను ఆశీర్వదించాడు. ఎందుకొరకు తెలుసా? నేను దేవుని కొరకు బ్రతకాలని. నిన్ను కూడా ప్రేమించాడు, నీకు కూడా ఆరోగ్యం ఇచ్చాడు, నీకు కూడా దేవుడు ఈ మాటలు వినిపిస్తున్నాడు. ఎందుకో తెలుసా? కనీసం ఇప్పటికైనా ఇక మీదట నీ బ్రతికే బ్రతుకు పరదేశులుగా కాదు, పరజనులుగా కాదు, అన్యజనులుగా కాదు, కానీ ప్రియులైన పిల్లల వలె నడవడానికి, పరిమళ సువాసనగా ఉండడానికి నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు చిన్నవారవా, ఎవరొస్తున్నవా, పెద్దవారవా, ఎలాంటి వారమైనా సరే నీ జీవితాన్ని నువ్వు దేవునికి అప్పగించుకొని దేవుని కొరకు నమ్మకంగా బ్రతకగలవా? అలాంటి బ్రతుకుల దేవా నాకు దయచేయమని ప్రభుని అడుగుతావా? ప్రార్థన చేస్తావా? అలాగే బ్రతకడానికి దేవుడు సహాయం చేయగలనా? ప్రార్థన చేయగలవా? ఈ సమయంలో దేవుడు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఈ సమయంలో మన మధ్యలో ఉన్నాడు. చిన్న ప్రార్థన చేస్తాడు. అత్యంత తండ్రి, ఈ యొక్క పరిశుద్ధమైన నామములకు స్తుతులు భద్రపరిచి ఆశీర్వదించి ప్రభువా, నాయన ఈ వరకు ప్రభువా నీ రెక్కల చాటున నన్ను మమ్మల్ని ప్రభువా నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. నాయన నీకు వందనం, నాయన నీకే స్తోత్రాలు. ఇప్పుడు తండ్రి మహాగణుడు, మహోన్నతుడు తండ్రి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నాయన నీకే వందనాలు తండ్రి. ప్రభువా తండ్రి నీ నామాన్ని స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చినావు తండ్రి. నీ నామాన్ని ఘనపరుచుటకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో తండ్రి ప్రభువా నాయన, ఇంతవరకు పాడి ప్రభువా నేను మహిమపరిచిన, నేను ఘనపరిచిన తండ్రి స్తోత్రాలు తండ్రి. నాయన నీకు వాక్యంలో చదువుటకు, ధ్యానించుటకు తండ్రి నాయన, మరి నేను ఆరాధించుటకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా మరి నాయన గత అనేక ప్రభువా నీ మందిరంలో రాలేని బిడ్డలు అనేకులు ఉన్నప్పటికీ, రాలేని పరిస్థితులు అనేకగా ఉన్నప్పటికీ తండ్రి, ఇదిగో తండ్రి మరి ఒక అవకాశాన్ని ప్రభువా నాకు మాకు అనుగ్రహించుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నీకే వందనాలు ప్రభువా, నీకే స్తోత్రాలు నాయన. దేవా నీకు స్తోత్రాలు నాయన. మాట మాత్రం సెలవు చేత తండ్రి సమస్త సృష్టిని ప్రభువా నీకే వందనాలు చెల్లిస్తున్నాను నాయన. నీకే వందనాలు దేవా, నీకే స్తుతి వందనము చెల్లిస్తున్నాను. మరి ద్వారా చక్కటి లేఖన పాటలు ప్రభావం మాకు చదివి వినిపించి వాటిని నేను ధ్యానించుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి, ఆ యొక్క ఆలోచనను బట్టి, నేను నీ మాటలను బట్టి నీకు స్తుతి